హాయ్ వెల్కమ్ టు ప్లస్ టీవీ. ఈరోజు మనతో పాటు సర్టిఫైడ్ ఆక్యుపంక్చరిస్ట్ హీలర్ జనార్దన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు ఆక్యుపంక్చర్ అంటే ఏంటి? అసలు చాలా మందికి ఇది తెలియదు. అది ఏంటి అంటే ఇప్పుడు కొత్తగా వస్తుంది. అసలు దాని గురించి ఎవ్వరికీ ఐడియా లేదు. సో ఆక్యుపంక్చర్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలి మనం? ఇప్పుడు మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO అంటాం, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, అప్రూవ్ చేసిన వైద్య విధానాల్లో ఈ ఆక్యుపంక్చర్ అనేది ఒకటి. ఆక్యుపంక్చర్, ఆక్యుప్రెషర్ అంటాము. సో ఇది అప్రూవ్డ్ బై ద WHO. ఇది దాదాపు 160 దేశాల్లో ఉంది ఇప్పుడు ఈ వైద్య విధానం. మూడవ ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు అలోపతి వైద్య విధానం తర్వాత ఎక్కువ మంది ఫాలో అవుతున్న సెకండ్ లార్జెస్ట్ మెడికల్ ప్రాక్టీస్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ అలోపతి. అలోపతి తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది ఆక్యుపంక్చర్. అయితే ఇది మనం ఇప్పుడు ఈ మధ్య వింటున్నట్టు, ఈ మధ్య ప్రాచుర్యంలోకి వస్తుంది, ప్రజలు ఆదరిస్తున్నారని అనుకుంటున్నాం. కానీ ఈ ఆక్యుపంక్చర్ అనే మన భారతదేశంలో దీని మూలాలు ఉన్నాయి. దాదాపు ఒక 5,000 సంవత్సరాల క్రితం నుంచి వైద్య విధానం ఉన్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఇది నార్మల్ గా చైనా నుండి వచ్చింది అని చూస్తున్నాము. యాక్చువల్గా అది ఇండియాదా చైనాదా? ఎస్, కరెక్ట్ అమ్మా. ఇది ట్రెడిషనల్, దీని పేరే ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ అంటాం, TCM. అంటే చైనాలో ఈ ఆక్యుపంక్చర్ అనే వైద్య విధానం అభివృద్ధి అయింది. ఆ దేశం ఈ వైద్య విధానాన్ని దీనికి ఒక రూపకల్పన చేసింది. దీనికి సంబంధించిన గ్రంథాలు కూడా డెవలప్ చేసింది, లిటరేచర్ని కూడా ఆ దేశమే డెవలప్ చేసింది. కానీ అందువల్లనే ప్రపంచానికి పరిచయం చేసింది దీన్ని. ఇది ఈ స్థాయిలోకి రావడానికి, ఒక వైద్య విధానంగా గుర్తింపు రావడానికి ఖచ్చితంగా చైనానే కారణం. కానీ ఈ వైద్యం యొక్క మూలాలు భారతదేశంలో కూడా ఉన్నాయి. ఇది మన దేశానికి సంబంధించిన వైద్య విధానమే అనడానికి అనేక ఆధారాలు ఉన్నాయి. బేసికల్ ఏంటంటే, మనము ఈ విధానాన్ని ఆక్యుపంక్చర్ పిలవలే. ఇది ఆక్యుపంక్చర్ అంటే యాక్చువల్గా లాటిన్ పదాలతో ఏర్పడ్డ పదం. ఇది లాటిన్ లాంగ్వేజ్. అక్కస్ పంక్చూరా అనే 2 పదాలు. అక్కస్ అంటే షార్ప్ ఎడ్జ్డ్ ఆబ్జెక్ట్ అని అర్థం. అంటే వాడి అయిన ఒక పదార్థము అని అర్థం. షార్ప్ ఎడ్జ్డ్ ఆబ్జెక్ట్. షార్ప్ ఎడ్జ్డ్ అంటే అర్థం ఐడియా ఉంది కదా, షార్ప్ ఎడ్జ్. కానీ పంక్చూరా అంటే ఒక శరీరం మీద ఒక నిర్దేశిత భాగంలో ఇలా ప్రేరేపితం చేయడము, స్టిమ్యులేట్ చేయడం అని అర్థం. ఇది ఆక్యుపంక్చర్ యొక్క మీనింగ్ యాక్చువల్గా. భారతదేశంలో ఈ వైద్య విధానాన్ని ఏమని పిలిచేవాళ్ళంటే సూచి వేద అని పిలిచేవాళ్ళు, లేదా సూచి వైద్యం అని పిలిచేవాళ్ళు. లైక్ ఆయుర్వేద లాగానే సూచి వేద లేదా సూచి వైద్యం. సూచి అంటే నీడిల్ అని అర్థం. ఇది బేసికల్గా ఇంకొక దీని గురించి మనం చెప్పాలంటే, ఇప్పుడు ఈ విధానం యొక్క రూట్స్ ఇండియాలో ఉన్నాయని చెప్పడానికి అనేక ఆధారాలు. ఒక మేజర్ ఆధారం ఏంటంటే, ఇప్పుడు మనం బొట్టు పెట్టుకుంటాం, ఇది ఆక్యుప్రెషర్. ముక్కు కుట్టుకుంటాం, ఆక్యుపంక్చర్. చెవులు కుడతారు, ఆక్యుపంక్చర్. గాజులు, మెట్టెలు, ప్రెషర్. సో ఇవన్నీ కూడా వైద్యానికి సంబంధించినటువంటి దాని ఏమంటాం అంటే బిందువులు అని చెప్తున్నాం, రహస్య బిందువులు అంటున్నాం. సీక్రెట్ పాయింట్స్ ఉన్నాయి కొన్ని. ఏం చేస్తాయి ఈ పాయింట్స్ అంటే, ఆశ్చర్యపోతాం మీరు చెప్తే. ఈ థైరాయిడ్ అనే సమస్య ఇక్కడ రెగ్యులర్గా ఈ బ్రుకుటి మధ్యలో తిలకం, కుంకుమ పెట్టుకొని ఒకప్పుడు మనం చేసేవాళ్ళు. స్త్రీలు పురుషులు కూడా కుంకుమ పెట్టుకునేవాళ్ళు. ఇలా పెట్టుకొని ఇలా 2 రోజులు 2-3 సార్లు పెట్టుకున్నప్పుడల్లా ప్రెషర్ చేసేవాళ్ళు. అంటే దాన్ని సరి చేయాలిగా రౌండ్గా, అలా కొంత ప్రెషర్ చేసేవాళ్ళు. దానివల్ల థైరాయిడ్ అనే సమస్య రాదు. ఇక్కడ కరెక్ట్. ఇక్కడ ఏముంటుందంటే, డైరెక్ట్గా ఇలా లోపల వెళ్ళినప్పుడు, ఇక్కడ పైనుంచి లోపలికి వచ్చినప్పుడు బ్రెయిన్లో కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి సహస్రార కమలం అంటాము, ఇక్కడ నుంచి థర్డ్ ఐ పాయింట్ అంటాము. ఇలా లోనకి ఇలా ప్రెషర్ చేయడం ద్వారా, లిటిల్ బిట్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఈ స్టిమ్యులేట్ అవుతుంది లోపల ఉన్నటువంటి గ్లాండ్స్. పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ అంటే జనరల్గా ఏంటంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ను కాదు కదా, అన్ని శరీరంలో గ్రంథుల్ని, గ్లాండ్స్ని అది యాక్టివేట్ చేయగలుగుతుంది. సో ఇలా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పుడు రీసెంట్గా మనం ఆక్యుపంక్చరిస్టుల పరిశోధన ద్వారా, రకరకాల వెర్షన్స్ ద్వారా బయటకు వస్తున్నాయి ఇవన్నీ కూడా. సో అలాగే ఇప్పుడు ఇందాక చెప్పిన అనేక అంశాలు కూడా దీనికి మన ఇండియాకు సంబంధించిందే వైద్య విధానం చెప్పడానికి ఆధారాలు ఉన్నాయి. ఇక రెండవది ఏంటంటే,
ఈ వైద్య విధానం బేసికల్గా 5 ఎలిమెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది, పంచభూత సిద్ధాంతం మీద ఆధారపడి ఉంటుంది. పంచభూతాలు అంటే ఏంటిది? ఆకాశము, నీరు, గాలి అని చెప్తారు. ఆకాశము, అగ్ని, భూమి, గాలి, నీరు. ఆకాశం, అగ్ని, భూమి, గాలి, నీరు, వుడ్, ఫైర్, ఎర్త్, ఎయిర్, వాటర్. ఈ పంచభూతాలు ఎక్కడుంటాయి? సమస్త సృష్టి మొత్తం ఏర్పడలే పంచభూతాత్మకం. మన శరీరం కూడా పంచభూతాలతో తయారైంది. అందువల్ల మన శరీరం ఈ నేచరు ఒకటే అని చెప్తున్నాం మనం. అండపిండము బ్రహ్మాండము ఒకటే అని చెప్తున్నాం. సో వి ఆర్ ద మీనియేచర్ ఆఫ్ ద నేచర్. నేచర్కు మన మీనియేచర్ ఒక చిన్న ఒక నమూనా లాగా ఉంటుంది. అందువల్ల ఈ నేచర్లో వచ్చే మార్పులన్నీ కూడా మనలో కనిపిస్తాయి అని చెప్తున్నాం. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు 12 గంటలకు ఇక్కడ కరకరలాడుతుంటుంది ఆకలి. సో అలా అక్కడ బయటంతా చల్లగా ఉన్నప్పుడు మనకిక్కడ మన చలిస్తుంది. సో వాతావరణ ప్రభావం, ఈ నేచర్ యొక్క ప్రభావం మన మీద చాలా ఉంటుంది. అందుకని మనం సీజనల్ ఫ్రూట్స్ తినాలంటున్నాము, మన రీజియన్లో పండిన పంటలు తినాలంటున్నాము. నేచర్ మీద ఆధారపడి ఉన్నాం మనం. నేచర్కి అనుగుణంగానే మనం జీవించాలంటున్నాము. ఇదంతా కూడా ఆక్యుపంక్చర్ ప్రిన్సిపల్స్లో భాగాలు. సో ఇది ఆక్యుపంక్చర్. ఇంకొకటి ఏంటంటే ఈ పంచభూతాల మీద అనే సిద్ధాంతం మీద ఆధారపడ్డ సిద్ధాంతం అనుకున్నాం కదా. మొదటి సిద్ధాంతం ఏంటంటే ఈ పంచభూతాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ పంచభూతాలకు సంబంధించిన ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయి. అగ్నిలింగం ఉంది, వాయులింగం ఉంది, కరెక్ట్. అట్లాగే జలలింగం ఉంది, పృథ్వీలింగం ఉంది. ఇవన్నీ కూడా ఈ పంచభూతాలకు సంబంధించిన ఆలయాలు. అంటే ఎప్పటి నుంచి ఉన్నాయి ఆలయాలు? థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, ఎప్పటి వందల సంవత్సరాల కింద నుంచి ఉన్నాయి. అంటే దాని మీద ఆధారపడ్డ ఈ వైద్య విధానం కాబట్టి ఈ వైద్యం యొక్క పునాదులు భారతదేశంలో కూడా ఉన్నాయని తెలుస్తుంది. అంటే దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్? అసలు దానికి ఉన్న ప్రత్యేకతలు కానీ, ఈ ఆక్యుపెంక్చర్ అంటే అసలు చాలా మందికి తెలియదు దాని యొక్క ప్రత్యేకతలు ఏంటి, అసలు ఎలా యూజ్ చేయాలి, దాన్ని మనకి ఎలా యూజ్ అవుతాయని చాలా మందికి తెలియదు. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఏ వైద్య విధానం అయినా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, లేకుంటే అది మనుగడ సాధించలేదు. ఇప్పుడు అనేక వైద్య విధానాలు వస్తున్నాయి కొత్త కొత్తవి. ఈ ఆయిల్ పుల్లింగ్ అని రకరకాల చెప్తున్నా. ఇది చేయండి, కొబ్బరి నూనె తాగండి, నాన్ వెజ్ తినండి, లేదు వెజ్ తినండి, లేదా మిల్లెట్స్ తినండి, లేదు ఏ అక్కర్లేవు, మన వాటర్ తాగితే చాలా జబ్బులు పోతాయి, ఇలా రకరకాల చెప్తుంటారు. అయితే మనం ఏం చెప్తాం, బేసికల్గా మనం గమనించాల్సింది ఏంటంటే ఏ వైద్య విధానమైనా సరే అది విజయవంతంగా ప్రజలకు పనికొస్తుందని చెప్పడానికి దానికి కొంత టైం ఉండాలి. ఒక కాల పరీక్షకు అది నిలబడాలి. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉందనుకోండి ఒక వైద్య విధానం, ఖచ్చితంగా అది ప్రజల మన్నన పొందినట్టే లెక్క. దానికి ఒక బేస్ ఉందని అర్థం చేసుకోవాలి. కానీ ఆక్యుపంక్చర్ యొక్క వయసు ఎంత? 5000 సంవత్సరాలు. సో ఇన్ని వేల సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలోనే ఒక మమేకం అయిపోయింది కాబట్టి ఇది కాల పరీక్ష కూడా తట్టుకున్నటువంటి నిలబడ్డటువంటి ఒక వైద్య విధానం అని చెప్పొచ్చు. దీని ప్రత్యేకత విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు దీనిలో మందులు ఉండవు. ద బ్యూటీ ఆఫ్ ద ఆక్యుపంక్చర్ ఈజ్ నో మెడిసిన్. మందు లేని వైద్యం. అంటే ఎలా చేస్తారు సార్? ఎస్, ఔషధాలు లేకుండా వైద్యం ఎలా ఉంటుంది అంటే ఆహారమే ఔషధం అని చెప్తాం మేము. ఆహారమే ఔషధము, శరీరమే వైద్యుడు. మన శరీరంలోనే ఒక సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నాడు ఒక ఆయన. కొన్ని వందల వేల డాక్టర్లకు ఆయన ఈక్వల్గా ఉంటాడు ఒక లోపల. ప్రతి ఒక్కరిలో ఒక డాక్టర్ ఉంటాడు. ఆయన ఏం చేస్తాడంటే రోగాలని రాకుండా కాపాడుతాడు, వచ్చిన రోగాలను తగ్గిస్తాడు, మన శరీరాన్ని 24 గంటలు అలా కాపాడుతూనే ఉంటాడు ఆయన. ఆయన పేరే ఇమ్యూనిటీ, రోగ రక్షణ వ్యవస్థ అంటాం కదా. అందువల్ల ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది ఒక డాక్టర్లా వైద్యులాగా ఉంటాడు. సో అది ఒకటి ముందు ఆక్యుపంక్చర్ గుర్తిస్తుంది. ఆహారమే ఔషధంగా తీసుకోవాలి. ప్రకృతి నియమాలను అనుసరించి మనం జీవనం సాగించడం ద్వారా ఆరోగ్యంగా ఉండొచ్చు అని చెప్తున్నాం. ఇక మూడోది ఏంటంటే మనం ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, దీనికి ల్యాబొరేటరీ టెస్టులు లేవు. నాడి చూసి తెలుసుకుంటారు, నాడీ పరీక్ష ద్వారా. నాడి చూసి అంటే మనలో ఏం ప్రాబ్లం ఉందో తెలుసుకోవచ్చు. ఏ ఆర్గాన్లో ప్రాబ్లం, ఏ ఆర్గాన్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి, లంగ్స్, లార్జ్ ఇంటెస్టైను, స్టమక్, స్ప్లీను, పెరికార్డియం, ట్రిపుల్ వార్మర్, హార్ట్, స్మాల్ ఇంటెస్టైన్, కిడ్నీ, యూరినరీ బ్లాడర్, లేదంటే లివర్ అండ్ గాల్ బ్లాడర్, ఎక్కడ ఏ ఆర్గాన్లో హెచ్చు తగ్గులు ఉన్నాయి,
ఎనర్జీ లెవెల్లో ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకొని దాని యొక్క ఇంపాక్ట్ ఎక్కడ ఉంది, ఏ ఆర్గాన్లో వస్తుందని చెప్పగలుగుతారు. అందువల్ల ఫస్ట్ ఒకటి నాడీ పరీక్ష అనేది ఇది మెయిన్. రెండవది ఏంటంటే పరిశీలన, అబ్జర్వ్. పేషెంట్ వస్తున్నప్పుడే పరిశీలన చేస్తారు. ఎలా పరిశీలిస్తారు? ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఎలా కూర్చున్నారు, గంభీరంగా వాయిస్ ఉందా, ఏం పర్వాలేదు చెప్పండి అంటున్నారా, ఎలా ఆ మూమెంట్ బట్టి కొంత అంచనా వేస్తారు. ఎనర్జీ లెవెల్ లో ఉందా, హై ఉందా, అదొకటి. తర్వాత స్కిన్ ఎలా ఉంది, బ్లాక్గా ఉందా, రెడ్గా ఉందా, ర్యాషెస్ వచ్చాయా, గోల్డ్ ఎలా ఉన్నాయి, ఐస్ ఎలా ఉన్నాయి, హెయిర్ ఎలా ఉంది, అవి కొంత ఒక ఎస్టిమేషన్కి వస్తారు. రెండవది ఏంటంటే ఎంక్వైరీ, అడిగి తెలుసుకుంటారు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, రాత్రి పగల, ఏ సీజన్లో, చలికాలంలో ఎక్కువ ఇబ్బంది పడతారా, ఎండాకాలంలోనా, అలా కొన్ని ఎంక్వైరీ. మూడోది ఏంటంటే లిజనింగ్, చెప్పింది వింటారు. అంటే లిజనింగ్, చెప్పింది వినడం, కొంత సమాచారం తీసుకుంటాము, అడిగి కొంత సమాచారం తీసుకుంటాము. మూడోది పరిశీలించి తీసుకుంటాము. నాలుగవది ఫైనల్గా పల్స్ ద్వారా ఒక డయాగ్నోసిస్ పూర్తి అవుతుంది. అయిన తర్వాత ఏ ఎలిమెంట్లో, ఫైర్ ఎలిమెంట్లో ఇబ్బంది వచ్చిందా, ఆకాశ తత్వంలో వుడ్ ఎలిమెంట్లో వచ్చిందా, వాటర్ ఎలిమెంట్లో ఉందా, ఎక్కువ యూరిన్ పోతున్నానండి, వాటర్ మోషన్ అవుతున్నాయి, రాత్రంతా 4-5 సార్లు లేవాల్సి వస్తుంది, కాలులు వాపులు వచ్చాయి, యూరినరీ ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, కాబట్టి వాటర్ ఎలిమెంట్లో ఏదో ఇబ్బందులు ఉన్నాయి. సో వాటర్ ఎలిమెంట్ అంటే కిడ్నీ ఇబ్బందులు వస్తున్నాయి. దాన్ని ఏం చేయాలి, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? వాటర్ని కంట్రోల్ చేయాల్సింది ఏంటంటే ఇంకోటి ఉంది, వాటర్ నీరుని కంట్రోల్ చేయాల్సింది మట్టి ఉంటుంది. ఒకటి మట్టి వేస్తే నీరు కంట్రోల్ అవుతుందిగా, ఆనకట్టలు కడతాం కదా. సో ఎర్త్ కెన్ కంట్రోల్ వాటర్. సో ఎర్త్ ఎలిమెంట్ని పెంచొచ్చా, ఎర్త్ ఎలిమెంట్ వాడి కంట్రోల్ చేయొచ్చా, అంటే ఒక ఎలిమెంట్ ద్వారా ఇంకొక ఎలిమెంట్ కంట్రోల్ చేయడం. లేదా ఫైర్ ఎలిమెంట్ ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కువగా మాట్లాడుతున్నాడు, ఎక్కువ నవ్వుతున్నారు, హహా అంటున్నారు. ఆ ఫైర్ అంటే ఎట్లుంటుంది, అగ్నితత్వం ఉంటుంది కదా, ఇలా చేస్తాను అలా చేస్తాను అనే వాళ్ళు ఉంటారు కదా. తర్వాత కంప్లైంట్ చేస్తుంటారు, ఎక్కడ బ్యాంక్ మేనేజర్ పిలవండి, ఏంటి ఇక్కడ సర్వీస్ సరిగ్గా లేదు, అయ్యే వంట కిచెన్ సరి, హోటల్కి వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేస్తుంటారు చూసారా, ఫైర్ ఎలిమెంట్ ఎక్సెస్, హైపర్గా ఉంటారు. కరెక్ట్, ఆ కంప్లైనింగ్ నేచర్ ఉంటుంది. పిలవండి, ఆ హోటల్ మేనేజర్ పిలవండి, ఏంటి ఇక్కడ అది ఇది అంటుంటారు చూసారా. సో ఆ ఫైర్ ఎలిమెంట్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, ఫైర్ని కంట్రోల్ చేయగలిగేది ఏంటిది, వాటర్ ఎలిమెంట్ చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా. అంటే అదే నేచర్లో ఉన్నదని ఒక బయట ఫైర్ని వాటర్ కంట్రోల్ చేస్తుంది, అగ్ని ఇల్లు కాలిపోతున్నప్పుడు నీళ్ళు చేయొచ్చు కదా. మరి శరీరంలో వాటర్ ఫైర్ ఎలిమెంట్ ఇందాక అనుకున్నాం, మన శరీరం నేచర్ ఒకటే అనుకున్నాగా. ఇక్కడ ఉన్న అగ్ని తత్వాన్ని కంట్రోల్ చేయగలిగింది జలతత్వం కదా. సో అట్లా ఏ తత్వాన్ని ఏది కంట్రోల్ చేయగలుగుతుంది, ఏ తత్వానికి ఏది మదర్గా ఉంది, ఏ తత్వానికి ఏది డాటర్గా ఉంది, ఒక ఎనాలిసిస్ ద్వారా చేసే ట్రీట్మెంట్. దాన్ని ఎలా చేస్తారు ట్రీట్మెంట్ అంటే, ఇది చూడండి ఆక్యుపంక్చర్ మోడల్ ఇది. ఋషి గారు ఓకేనా, ఇప్పుడు ఇలా కనిపిస్తుంది ఓకేనా, హైట్ ఓకే. ఇది ఆక్యుపంక్చర్ మోడల్ ఇది. దీంట్లో మీరు గమనించండి అమ్మా, అన్ని లైన్స్ కనిపిస్తున్నాయి, శరీరం మొత్తం లైన్స్ ఉన్నాయి. సో ఇవేంటంటే ఈ లైన్స్ అన్నీ కూడా ఏంటంటే శక్తి ప్రసార మార్గాలు, మెరిడియన్స్ అంటారు. శక్తి ఎనర్జీ పాత్వే అంటే మన శరీరం మొత్తం కూడా ఎనర్జీ ఉంటుంది. బయట కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వెళ్తుంటుంది. అట్లాగే లోపల నుంచి బయటికి, బయట నుంచి లోపలికి వెళ్తుంది. అట్లాగే ఈ శరీరం ఎనర్జీ పాత్వేలు అన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ని కనెక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక పర్టికులర్ ప్లేస్లో కనుక ప్రెస్ చేస్తే లోపల ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇది లివర్ని కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ చేస్తే లంగ్స్ని కనెక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ చేసామనుకోండి, ఇంకొక పాయింట్ ఉంటుంది, ఇక్కడ చేసామనుకోండి, ఈ ఏరియాలో చేసామనుకోండి, ఇది స్ప్లీన్ డైజెస్టివ్ సిస్టమ్ చేయగలుగుతుంది. అలా బయట ఉన్నటువంటి ఈ శక్తి ప్రసార మార్గాల లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ కనెక్ట్ చేస్తాయి. అక్కడ ఎనర్జీ లెవెల్లో ఉన్నటువంటి హెచ్చు తగ్గుల్ని బ్యాలెన్స్ చేస్తాయి. ప్రెషర్ చేయడం ద్వారా ప్రెషర్ చేయడంతో పాటు ఇంకోటి ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇలాంటివి శరీరంలో ఈ సీక్రెట్ పాయింట్స్ అంటాం, రహస్య బిందువులు. సీక్రెట్ రహస్యంగా ఉంటే తెలియదు కదా మనకి, ఇక్కడ ఏ ప్రెస్ అవుతుంది ఏం తెలియదు మనకు. సో చైనాలో ఇలాగే కనిపెట్టారు దీన్ని, చాలా విచిత్రంగా జరిగింది చైనాలో. ఇది ఆక్యుపంక్చర్ ఆవిర్భావానికి చైనా వాళ్ళు ఒక చిన్న గ్రంథాల్లో ఉంది. ఏం చెప్తారంటే ఎలా ఏర్పడింది ఆక్యుపంక్చర్, ఎలా రూపుదిద్దుకుంది కాన్సెప్ట్ అంటే, ఎల్లో ఎంపరర్స్ అని చైనాలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఎల్లో ఎంపరర్స్ పరిపాలించారు చైనాని. ఎల్లో ఎంపరర్స్ రాజుల కాలంలో ఒక వ్యక్తి అలా అడవికి వెళ్తూ
వేటాడుతున్న సమయంలో ఒక బాణం వేసినప్పుడు అది వెళ్ళి పొరపాటున ఒక మనిషికి తగిలింది. అది డైరెక్ట్ తగలలేపో, అదృష్టం బాగుండి ఆ చెట్టు తగిలి అటు తగిలి మెల్లగా వచ్చి ఇలా ఎక్కువ తగలలే ఫోర్స్ఫుల్గా, ఎక్కడో ఒక దగ్గర కాలు దగ్గర తగిలింది ఆయనకి. దాని తర్వాత ఈయన భయపడ్డాడు, అరే మనిషికి కొట్టాను కదా, ఏమవుతాడో, చనిపోతాడో ఏమవుతాడో ఈయన భయపడ్డాడు. కానీ తీరా వెళ్ళి చూస్తే ఆయన సంతోషంగా ఉన్నాడు, ఎగిరి గంతేస్తున్నాడు. ఏమైందంటే ఎక్కడో తగిలింది, ఆయనలో అప్పటిదాకా ఉన్నటువంటి నొప్పులన్నీ పోయాయి. సో ఎక్కడో పాయింట్ ఉంది, ఆ పాయింట్ని యాక్టివేట్ అయింది అది. దిస్ ఇస్ ద ఆరిజిన్ ఆఫ్ ద ఆక్యుపంక్చర్ అని చైనాలో ఉంది. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్న చిన్న విషయాలతోనే బయటకు వస్తాయి. ఇప్పుడు అది అంటారు కదా, మనం యాపిల్ చెట్టు కింద కూర్చుంటాడు, యాపిల్ కింద పడుతుంది, భూమి ఆకర్షణ సిద్ధాంతాన్ని కనిపెట్టారు. చిన్న విషయం అది, మన చెట్టు కింద కూర్చుంటాం, యాపిల్ పడ్డది అనుకోండి, ఇంకో 2 పడితే బాగుండు అనుకుంటాం. కానీ ఆయన ఎందుకు పడ్డది కింద అని ఆయన ఆలోచించాడు, సైంటిస్ట్ అయ్యాడు. భూమి ఆకర్షణ, అది గ్రావిటేషనల్ ఫోర్స్ అని ఒక సిద్ధాంతాన్ని ఆయన కనిపెట్టాడు. ఇట్లనే చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద పెద్ద ఆవిష్కరణలు బయటకు వస్తాయి. ఇక్కడ కూడా ఈ చైనాలో కూడా అలా జరిగిందని చెప్తారు. మన దగ్గర కూడా ఈ పంచభూత క్షేత్రాలు ఉన్నాయని చెప్పాం కదా, అరుణాచలం ఉంది, అగ్నిలింగం. సో అగ్నిలింగం ఏం చేస్తుంది, ఫైర్ కాబట్టి మన కోరికలు ఏదైనా అది ఇవ్వగలుగుతుంది. అగ్ని అనేది ఇచ్చే తత్వం ఉంటుంది. ఫైర్ ఎలిమెంట్ ఎక్కువగా ఫైర్ ఎలిమెంట్కు సంబంధించిన పర్సన్ ఇచ్చే తత్వం ఉంటుంది. వాటర్ ఎలిమెంట్కి సంబంధించిన తత్వం ఉన్న వాళ్ళకు తీసుకునే తత్వం ఉంటుంది. ఫైర్ ఇస్తాడు, ఇప్పుడు ఫైర్ తీసుకోడు, వాటర్ ఎప్పుడు ఇవ్వదు, లాక్కుంటుంది, తనలో కలుపుకుంటుంది, కరిగించుకుంటుంది. వాటర్ అంటేనే లాక్కోవడం. ఇప్పుడు వెళ్తున్నప్పుడు అలా వాటర్ చూస్తే కింద పడిపోతాం, లాగేస్తుంది వాటర్. ఫైర్ లాగదు అట్లా. ఈ పంచభూతాల లోపల అగ్నితత్వం ఏంటంటే ఇవ్వడం, జలతత్వం ఏంటంటే తీసుకోవడం. వాయుతత్వం ఏం చేస్తుందంటే స్ప్రెడ్ చేస్తుంది, అది ఒక శక్తిని ఇస్తుంది. ఈ చాలా ఎనర్జీ. వాయువు అంటే ఇప్పుడు చిన్న టైర్లో ఇంత గాలి వేసి పెద్ద పెద్ద ఇంత హెవీ బరువులు మోయగలుగుతుంది. సో మోసే శక్తి ఉంటుంది దానికి, వాయుతత్వం. అట్లా ఒక్కొక్క తత్వానికి ఒక్కొక్క. ఎర్త్ ప్రేమ, భూమాత తల్లి, ప్రేమతత్వం ఎర్త్ ఎలిమెంట్. ఆకాశతత్వం ఏంటంటే క్లీనింగ్, లైక్ లివర్ క్లెన్జింగ్ చేస్తుంది బాడీలో. ఆకాశతత్వం అదే చేస్తుంది. ఆకాశం అంటే వృక్షం, ఆ చెట్టు ఏం చేస్తుంది, ప్రకృతిని క్లీనింగ్ చేస్తుంది కదా, ప్రాణవాయువుని ఇస్తుంది కదా. సో ఇలా ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క తత్వం ఉంది. మనుషులను బట్టి కూడా చెప్పొచ్చు మనం. ఇప్పుడు చూడగానే ఆయన ఫైరీగా ఉన్నాడు అనగానే ప్రామిస్ చేస్తాడు, మీరు విజయవాడ వచ్చినప్పుడు మా ఇంటికి రండి తప్పకుండా, నేను అన్నీ చూసుకుంటే మీకు ఏం కంగారు పడక్కలే అంటాడు. తర్వాత ఫోన్ చేస్తే ఉంటాడో లేదో మరి తెలియదు, కానీ మొత్తంగా డైలాగులు చెప్పేస్తారు. ఫైర్ అంటే అట్లా ఉంటుంది, అంతా నేనే చూసుకుంటా అంటాడు. ఎవరు అంత నా శక్తి నేనే. ఈగోయిస్టిక్గా ఉంటారు, ఎక్కువ ఓవర్ టాకెటివ్ ఉంటారు, ఓవర్ స్మైలింగ్. అక్కడ అవసరం లేకుండా నవ్వుతుంటారు వాళ్ళు, హాహా అని. ఫైర్. సో ఇలా ఒక్కొక్క తత్వం అనుకుంది. మనం అగ్ని తత్వం ఉన్నటువంటి టెంపుల్ ఉంది కదా, ఈ మన అరుణాచలేశ్వరం దగ్గర పోయినప్పుడు ఏం చేయాలంటే అగ్నిదేవుడు ఇస్తాడు కదా, ఏదైనా కోరుకోవచ్చు. కానీ జంబుకేశ్వరం జలలింగం దగ్గరికి వెళ్ళాం అనుకోండి, అక్కడ కోరుకోకూడదు, ఆయన ఇవ్వడు కదా, తీసుకుంటాడు. కాబట్టి మనం ఏం చేయాలి, నొప్పుల్ని, బాధల్ని, కష్టాలని, ఇవన్నీ అన్నీ తీసుకొని పోవాలి. అది బెటర్ కదా, తీసుకొని ఇచ్చి రావాలి. అక్కడ మనం అంటాం కదా, కాశీ వెళ్ళినప్పుడు ఏదో వేసి రావాలంటాం కదా, వాటర్లో వేస్తాం కదా, వాటర్ ఇప్పుడు కూడా తీసుకుంటుంది. అంతే, జలలింగం కూడా తీసుకుంటుంది. సో జలలింగం దగ్గరికి వెళ్ళినప్పుడు, జంబుకేశ్వరం వెళ్ళినప్పుడు ఏం కోరుకోవడం కానీ ఇచ్చి రావడం బెటర్. వాయులింగం మనకి ఎనర్జీని, శక్తిని ఇస్తుంది కాబట్టి అది తీసుకోవచ్చు, అడగవచ్చు. వాయులింగం కూడా ఇస్తుంది. అదొక ఎనర్జీ, రెస్పాన్సిబిలిటీ. వాయులింగం అంటే ఏంటంటే బేసిక్గా ఇంకోటి ఏంటంటే, వాయులింగము నెక్స్ట్ చివరి దశ అది వాయులింగం అనేది. అందుకే అన్ని క్షేత్రాలు తిరిగిన తర్వాత చివరికి వాయులింగం తిరిగి ఇంటికి రమ్మంటారు. అండ్ మన అది కొంచెం థెరటికల్ వెళ్ళినప్పుడు అది వేరే డిఫరెంట్గా వెళ్తాయి. బట్ వైద్యానికి సంబంధించి ఏంటంటే, మనం చూడగానే ఇది ఏ తత్వం ఉంది అనే మనిషిని పట్టుకొని మనం దాన్ని బట్టి వ్యాధుల్ని అంచనా వేయచ్చు. దానికి తగిన విధంగా ఏ ఎలిమెంట్ దాన్ని కంట్రోల్ చేస్తుంది, ఏ ఎలిమెంట్ దానికి జన్మనిస్తుంది, ఏ ఎలిమెంట్ దాని ద్వారా ఏర్పడుతుంది అంటే జనరేటివ్ సైకిల్ అండ్ కంట్రోల్ సైకిల్, కౌంటర్ కంట్రోల్ సైకిల్. దీన్ని పట్టుకొని ఏంటంటే ట్రీట్మెంట్ అని చేయడానికి వీలవుతుంది.